అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈ కథ వినాయకుడికి సంబంధించిన పరాక్రమం మరియు బుద్ధిబలం గురించి తెలియజేస్తుంది. వినాయకుడు ఒక రాక్షసుని సంహరించి ఎంత దయార్థ హృదయుడో నిరూపించాడు. ఉల్కాముకుడి దౌర్జన్యం. ఉల్కాముకుడు అనే ఒక రాక్షసుడు ఒకప్పుడు అపారమైన శక్తి కలిగి ఉండేవాడు. అతడు యమదేవుడి నుండి కొన్ని శక్తులను పొంది అహంకారంతో భూలోకంపై మరియు దేవలోకంపై దాడులు చేయడం మొదలుపెట్టాడు. ఉల్కాముకుడి చర్యల కారణంగా ఋషులు మునులు తమ యజ్ఞాలను తపస్సులను సరిగ్గా చేయలేకపోయేవారు. అతడు దేవతలకు కూడా అంతులేని ఆటంకాలను కలిగించేవాడు. ఉల్కాముకుడి దౌర్జన్యం మితిమీరడంతో దేవతలు మరియు ఋషులు కైలాసానికి వెళ్ళి శివపార్వతులను తమను రక్షించమని వేడుకున్నారు. దేవతల బాధను చూసిన పరమేశ్వరుడు తన కుమారులైన వినాయకుడిని మరియు కుమారస్వామిని కార్తికేయుడిని పిలిచి ఆ రాక్షసుడిని సంహరించడానికి ఎవరు ముందుగా వెళ్తారని అడిగాడు. సుబ్రహ్మణ్య స్వామి అని కుమారస్వామి ఉల్కాముకుడిని సంహరించడానికి ఉత్సాహంగా ఆవేశంగా బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. ఆయన తన అస్త్రాలను తీసుకొని తన నెమలి వాహనంపై ఎక్కాడు. వినాయకుడు మాత్రం తొందరపడకుండా మౌనంగా కూర్చున్నాడు. తాను ఉల్కాముకుడిని సంహరించడానికి కేవలం శక్తి మాత్రమే కాకుండా బుద్ధిబలం కూడా అవసరమని గ్రహించాడు. ఉల్కాముకుడు సాధారణంగా ఉండే స్థలం నుండి అతడిని బలంతో సంహరించడం కష్టమని వినాయకుడు తెలుసుకున్నాడు. వినాయకుడు తన మూషికం ఎలుకపై ఎక్కి ఉల్కాముకుడు నివసించే కొండ గుహకు వెళ్ళాడు. ఉల్కాముకుడు నిద్రలో ఉన్న సమయంలో వినాయకుడు అతనిని పోరాడటానికి ఆహ్వానించాడు. ఉల్కాముకుడు నిద్రలేచి వినాయకుడిని చూసి అపహాస్యం చేశాడు. అప్పుడు వారిద్దరి మధ్య భయంకరమైన పోరాటం జరిగింది. వినాయకుడు తన గదను మరియు అపారమైన శక్తిని ఉపయోగించి ఉల్కాముకుడిని ఓడించాడు. చివరకు వినాయకుడు ఉల్కాముకుడిని తన కాళ్ళ కింద అణచివేసి అతడిని సంహరించాడు. వినాయకుడికి ఉల్కాముకుడిని సంహరించడానికి ఆవేశం కంటే వ్యూహం ముఖ్యం అనిపించింది. సుబ్రహ్మణ్య స్వామి ముందుగా బయలుదేరాలనుకున్న వినాయకుడి బుద్ధిబలం రాక్షసుని సరైన సమయంలో సంహరించడం ఈ లీలలో విజయం సాధించింది. ఉల్కాముకుడి దేహం నుండి ఒక తేజస్సు బయటికి వచ్చి వినాయకుడిలో లీనమైంది. ఈ విధంగా వినాయకుడు అతడిని సంహరించిన తర్వాత కూడా మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ లీల వినాయకుడు కేవలం శుభకార్యాల్లో ఆటంకాలు తొలగడం మాత్రమే కాకుండా ప్రపంచంలో ఆటంకాలు సృష్టించే రాక్షసుల నుండి కూడా రక్షించగల మహావీరుడు అని తెలియజేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.